నా పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి ధాన్యం మహసూలు ముమ్మరంగా జరుగుతుంది. కానీ ధాన్యం కొనుగోలు చేసడానికి ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది. పోయిన సంవత్సరం ఇటువంటిప్పుడు 22,000 నుంచి 23,000 వరకు ఒక పుట్టి ధాన్యం కొంటే ఈ సంవత్సరం 17,000, 18,000 మధ్యనే కొనే పరిస్థితి జరుగుతూ ఉంది. సుమారుగా 1000 కోట్ల దాకా రైతులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ధరల స్థిరీకరణ నిధి కింద నామమాత్రంగా 300 కోట్లు రాష్ట్రం మొత్తానికి కేటాయించి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అట్లా కాకుండా ఈ పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలా, ఆ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల పక్క రాష్ట్రంలో చెల్లిస్తున్నట్టుగానే కింటాకు 500 రూపాయలు బోనస్ను కలిపి చెల్లించాలనే రకంలో మేము రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తాను. నా పేరు శ్రీరాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ మీద చర్చ కూడా జరుగుతున్నది. ఈ సందర్భంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి నీటిపారుదల రంగానికి కేటాయించిన మొత్తం అతి స్వల్పం. సంవత్సర ప్రాజెక్టు కానివ్వండి, ఎస్ఎస్ కెనాల్ కానివ్వండి, 5 సంవత్సరాల హై లెవెల్, కనపూరు కాలువ, మొత్తం ఈ జిల్లాలో ఉన్న నీటి పారుదల వినియోగానికి సంబంధించిన మొత్తాన్ని అందరికీ కూడా సంబంధించి 850 కోట్లు కేటాయించారు. ఇది ఏ మూలకి చాలదు. అఫ్రాన్ పనికి ఒక 100 కోట్లు అయిపోతుంది. సిబ్బంది జీతాలు కానివ్వండి, మిగతా వాటి కూడా పోల్చుకుంటే అంత విధిలిచ్చినట్టే విధిలిచ్చారు దీన్ని. అందుకని జిల్లాలో ఉండేటటువంటి శాసనసభ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాలో నీటిపారుదల వినియోగానికి ఎంతెంత కావాలో మీ అందరూ తెలుసు. అసెంబ్లీలో మీరు అడిగి జిల్లాకి నిధులు తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఎక్కువ చేయాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడు మా జిల్లా రైతు సంఘ కార్యవర్గ సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశంలో దీని మీద మేము చర్చ జరిపి వీటి నిధులు ఎక్కువ కేటాయించాలని ఆందోళనకు మేము పూనుకుంటాం.